వారందరూ పాపక్షమాపణ పొంది నిత్యజీవానికి పరలోకానికి స్వర్గానికి చేరతారు. స్వర్గానికి చేరే ఏకైక మార్గం నేనే అని చెప్పండి అబ్బాయి. అలా చెప్పినప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు, నిందలు, ఏసడింపులు అండి కొన్నిసార్లు అవసరమైతే పస్తులు ఉంటాయి. అవన్నీ మీకు ఎందుకులే, మీరు ఎంత కష్టపడతారో అంత గొప్ప ప్రతిఫలాన్ని నేను మీకు అతిశయ కిరీటము పరలోకంలో ఇస్తాను. నా కొరకు మీరు శ్రమ పడండి. ఏమండి, శ్రమ లేకుండా ఎవరైనా బతుకుతున్నారా? ఏమండి, ఇది వండాలన్నా శ్రమేనా? చెప్పాలి. ఈ యాసకాలం పొయ్యి కాడ ఉంటే ఎలా ఉంటుందండి? సమ్మగా ఉంటుంది. పెళ్ళి ఎందుకు చేసినాను, పిల్లల్ని ఎందుకు కన్నాను, ఈ బాధ ఏంటి నాకు కదా. శ్రమ. భర్తకి భార్యని బిడ్డల్ని ఏం చేయాలంట? పోషించి సంరక్షించి ఏం చేయాలి? వాళ్ళకి ఆస్తిపాస్తులు కూడా ఈ మధ్యకాలంలో అందరూ అడుగుతున్నారు, నాకు ఏమి ఇచ్చా అని అడుగుతున్నారు కొడుకులు. కాబట్టి అన్నీ చేయాలి. అది శ్రమే. పుట్టడం దగ్గర నుంచి చచ్చేదాకా మానవ జీవితం శ్రమే కాదు. ఒక రకమైన శ్రమ, ఒకరికి ఒక రకమైన శ్రమ, ఒకరికి ఒక రకమైన శ్రమ. శ్రమలలో వ్యత్యాసాలు ఉండొచ్చు కానీ శ్రమ ఫలితం ఒకటి. శ్రమ లేనిది ఎవరు? అందుకని మేము శ్రమ పడ్డానికి తీర్మానం చేసుకున్నాం. దేవుని సువార్తను ప్రకటించడానికి ఆస్తులు సంపాదించట్లా, ఆత్మలు సంపాదిస్తున్నాం. శాంసన్ గారి దగ్గర ఏమీ లేకపోయినా, ఇంటికి గోడలు లేకపోయినా పరలోకంలో ఇప్పటికే చాలా ఆత్మలు లిస్ట్ ఉంది అక్కడ. అర్థమైందా? ఎక్కడ మీకు ఆయన అలా కనపడుతున్నాడు అంతే. అక్కడ పరలోకం వెళ్ళినప్పుడు అంట దేవదూతలు ఎదురొచ్చి, శాంసన్ గారు ఇదిగో మీరు భూమి మీద దేవుని కొరకు చేసిన పరిచర్య నిమిత్తమై అతిశయ కిరీటం ధరింపజేస్తున్నాను అంటాడు. అప్పుడు ఇక్కడ ఎగతాళి చేసిన వాళ్ళందరూ దింగర చూపుడు చూడాలి. అర్థమైందా? సేవకుడు అంటే భార్య సహకరించాలి, బిడ్డలు సహకరించాలి, సంఘము సహకరించాలి. నేను ఈనాటికి ఇంత పరిచర్య చేయగలుగుతున్నానంటే నా భార్య, నా కుమారుడు నాకు సహకరించారు. పెట్టినా పెట్టకపోయినా, అన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా. ఎందుకంటే సేవాభారం వాళ్ళకి తెలుసు. సేవ చేయాలంటే ఏం చేయాలండి? ఇద్దరు కలిసి చెయ్యాలి. అంతేనండి. ఒకళ్ళో దారి ఒకళ్ళో దారి. ఒకళ్ళేమో డబ్బు సంపాదించమంటారు, ఒకళ్ళేమో ఏమవుతురా నాయనా ఏం చేయాలి, సేవ చేయరా అంటారు. సేవ చేస్తే అవుతుందా మట్టి అంటుంది ఒక ఆవిడ. కష్టమే సేవ చేస్తే నా మట్టి. డిగ్రీ చదువుకున్నా కదా, ఇలా 12,000 15,000 సంపాదించరా కొడక అంటుంది. సరే వెళ్ళాడు, 3 నెలలు చేశాడు, 4 నెలలు డిస్మిస్ అయిపోయాడు. వచ్చేసాడు. 5 లక్షలు కట్టమన్నారంట కంపెనీ వాడు. ఇదేం ఫ్రాడ్ చేశాడు? డబ్బులు దొంగిలించలేదు కానీ పొరపాటు చేశాడు. కంపెనీ 5 లక్షలు కట్టమని. ఎలా ఉంటుంది చూడండి. దేవుని దగ్గర మనం ఖచ్చితంగా యథార్థంగా నీతిగా నిలబడితే ఏమీ లేని వారమైనట్టుండి ఎలా ఉంటామంట? సమస్తమును కలిగిన వారం అవుతాం. అంతకంటే గొప్ప భాగ్యం ఉంది. చివరిగా ముగించుకుందాం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే. ఇది ఎవరు బలవంతంగా మార్చే ప్రక్రియ కాదు. ఇది ఎవరికి వారి మిమ్మల్ని మీరు. మేము పాపులమని గ్రహించగలిగితే, పాపాలు పోవాలనుకుంటే మిమ్మల్ని మీరే దేవుని దగ్గర సమర్పించుకోవడం. అంటే పాపము చేసిన వాడు చనిపోయిన వాడు, పాపం నుండి విడిపించిన వాడు సజీవుడు అంట. కాబట్టి మనం సజీవులుగా దేవుని దృష్టిలో ఉండాలంటే మనల్ని మనమే బలవంతంగా ఏమి ఉండదు. లేకపోతే ఈచి ఎంతకాలం రప్పిస్తామండి? ఇవ్వగలమా చెప్పండి? ఎంతకాలం ఇప్పించగలం? కాబట్టి మీకు మీరుగా మీరు పాపులను గ్రహిస్తే, మీ పాపమని మీకు విమోచన కలగాలనుకుంటే, మీరు స్వర్గానికి వెళ్ళాలనుకుంటే మిమ్మల్ని మీరే దేవునికి
అప్పగించుకోండి.